హాస్టల్ భవనాల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేయాలని జాతీయ ఎస్టీ కమిషన్ను కోరిన ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జాతీయ కోశాధికారి భట్టు వెంకన్న, టెలికమ్యూనికేషన్ సభ్యులు భట్టు నాగేశ్వరరావు, గిరిజన బాల బాలికలకు శాశ్వత హాస్టల్ భవనాల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక కృషి చేయాలని జాతీయ ఎస్టీ కమిషన్ను ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జాతీయ కోశాధికారి భట్టు వెంకన్న, టెలికమ్యూనికేషన్ సభ్యులు భట్టు నాగేశ్వరరావు కోరారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత కొన్ని ఏళ్లుగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకునే గిరిజన బాల బాలికలకు హాస్టల్ వసతి తక్షణమే కల్పించాలని అన్నారు. లేదా ప్రైవేట్ హాస్టల్స్ నడిపించే వ్యక్తులకు ప్రతి నెల 10,000 ఫీజు చెల్లించాలని తెలిపారు. బాలబాలికలు అద్దె కట్టలేక అవస్థలు పడుతున్నారని తెలిపారు. దీంతో బాలబాలికలు మధ్యలోనే చదువులను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారని అన్నారు. అందరికీ నమస్తే. ప్రియమైన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, రామంతపూర్, బేగంపేట్ విద్యార్థుల తల్లిదండ్రులకు నమస్తే. మిత్రులారా, ఈరోజు మన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్న హరిజన గిరిజన బాలబాలికలకు హాస్టల్ వసతి నిమిత్తం మన గౌరవ హైకోర్టు వారు ఇచ్చిన తీర్పు మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో చర్యలు చేపట్టలేదు కనుక హాస్టల్ నిర్మాణం వైపు జాప్యం జరుగుతుంది కనుక మేము మన గౌరవ టీఎస్సీ మెంబర్ అయినటువంటి నాగేశ్వరరావు గారి నేతృత్వంలో ఈరోజు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జాతీయ కోశాధికారిగా జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారికి మరియు జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ గారికి న్యూఢిల్లీలో ఇలా ఈ సమస్యను పరిష్కరించే విధంగా గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి మరి ఆదేశాలు జారీ చేసే విధంగా చొరవ చూపాలని న్యూఢిల్లీ వేదికగా అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. త్వరలో గౌరవనీయులు మన చైర్మన్ ట్రైబల్ వెల్ఫేర్ కమిషన్, నేషనల్ కమిషన్ వారు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసి వెంటనే అక్కడ హాస్టల్ నిర్మాణం పూర్తి చేస్తామని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. మిత్రులారా, మన ఈ హాస్టల్ సాధనలో తప్పకుండా హాస్టల్ నిర్మాణం అయ్యేంత వరకు ఎటువంటి కష్టాన్నైనా భరించడానికి మన జాతి బిడ్డల తరపున మేము సిద్ధంగా ఉన్నామని మీకు మరొక్కసారి తెలియజేస్తూ మీ అందరికీ నమస్తే. జై సేవాలాల్, జై బంజారా.